హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. ఇవాళ మార్కెట్ యాక్చువల్గా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ మనకి, అండ్ ఫస్ట్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అసలు ఎక్స్ట్రాడినరీగా మూమెంట్ ఉందని చెప్పొచ్చు. మనము ఎలాంటి రివర్సల్ అంటే ఆల్మోస్ట్ ఎంతమంది ఇవాళ లాస్ అయ్యారు అనేది యాక్చువల్గా మనకి కమింగ్ డేస్లో ప్రాబబ్లీ రేపు కొంచెం డేటా రావచ్చు, అలాగే మండే కూడా కొంచెం డేటా రావచ్చు. ఎందుకంటే ఎక్సెప్ట్ లాంగ్ టర్మ్, అది కూడా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది తప్ప, మ్యాక్సిమం ఇవాళ స్టాప్ లాస్లు చాలా హిట్ అయిపోయినాయి. యాక్చువల్గా చాలా దారుణంగా అనమాట, ఎస్పెషల్లీ మనకి నిఫ్టీలో. ఓకే, సో మనం కనుక ఇవాళ ఒకసారి డేటా చూస్తే ఎఫ్ఐఎస్ 1764 సెల్ చేస్తే, మనకి డిఏఎస్ చూస్తే మీరు డేటా ఒకసారి 2528. ఓకే, సో హ్యూజ్ క్వాంటిటీ అనమాట, ఇది హ్యూజ్ యాక్చువల్గా. సో ఇలాగ కనుక ఇంకొక 2-3 డేస్ కనుక కొంటే మనకి బ్యాంక్ నిఫ్టీ 40,000, నిఫ్టీ 20,000 మనకి క్లియర్ కట్ వ్యూ ఉంటుంది యాక్చువల్గా. అంటే అంత దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కనుక ఈ ఊపులో కనుక సెల్ చేస్తే వాళ్ళు ఇంపాసిబుల్ అనమాట. అంటే వాళ్ళు ఏమాత్రం కూడా అటు ఇటుగా కొంచెం చూసుకోకపోయినా కూడా చాలా లాస్ అవుతారు వాళ్ళు. అందు గురించి రేపు ఇదే క్వాంటిటీలో సెల్ చేస్తారా లేదా రేపు ఎఫ్ఐఎస్ కూడా బై చేస్తారనేది మనం చూడాలి. అండ్ మనం కనుక ఒకసారి ఇవాళ నిఫ్టీ ఒకసారి చూస్తే, ఇవన్న ఫ్రెండ్స్, అసలు మూమెంట్ మనకి నిఫ్టీలో మూమెంట్ కనపడదు. బట్ స్టాక్స్ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంది కదా, అందుట్లో స్టాక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 5%, 3%, 10%, 12%. టాటా మోటార్స్ అయితే 12% ఏకంగా. ఓకే, సో నిఫ్టీ కనుక మీరు చూస్తే ఒక రేంజ్ కదా, సో జస్ట్ ఒక రేంజ్లో మనకి ఇవాళ ట్రేడ్ అవ్వడం జరిగింది గ్యాప్ అప్ అయిన తర్వాత. సో గ్యాప్ అప్ అయిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ నిన్న క్లోజింగ్ చూస్తే మనకి 17,627 నుంచి రఫ్లీ 160 పాయింట్స్ అలాగా మనకి గ్యాప్ అప్ అయింది. ఇంకా అక్కడి నుంచి మనకి సైడ్ వేస్లో ఆబ్వియస్గా R1 పైనే మనకి ట్రేడ్ అయింది ప్రైస్ అంతా. ఓకే, సో రేపు కూడా నాకు తెలిసినంత వరకు ఫ్రైడే ఏమన్నా వాల్టాలిటీ ఉంటే డౌన్ సైడ్ వాల్టాలిటీ ఉంటుంది మనకి. ఇంకా మనము గుర్తుంది కదా, మనము షార్టింగ్లోనే ఉన్నాం. ఇది బ్రేక్ చేస్తే కానీ అసలు లాంగ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు నిఫ్టీలో. సో నేను మీకు నిన్న కూడా అదే కాల్ ఇచ్చాను. ఓకే, సో నిఫ్టీ రేపు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే షార్ట్ చేసుకోవడం బెటర్. కింద 2 గ్యాప్స్ ఉన్నాయి మనకి. సో ఈజీగా మనం 17,650 ఒకటి, 17,500 మనం టార్గెట్ చేసుకోవచ్చు కిందకి. ఓకే, సో లాంగ్ అయితే నాకైతే ఏమాత్రం ఉద్దేశం లేదు ఇక్కడ నుంచి. సో ఎక్కువ కరెక్షన్ జరగడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి మట్టుకి సో 38,000 దగ్గరలోకి వచ్చేసాం మనము. బట్ మనకి ఇవాళ సేమ్ నిఫ్టీ ఎలాగా రేంజ్లో ట్రేడ్ అయిందో ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజున, సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ రేంజ్లోనే ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. బట్ 300 పాయింట్స్ అంటే నథింగ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసి 37,900లో ట్రేడ్ అవుతున్నప్పుడు 3% అంటే ఎంత కదా. సో 300-400 పాయింట్స్ అనేది చాలా ఈజీగా కేక్ వాక్ అనమాట. సో ఈవెన్ 0.5% మూవ్ అయినా కూడా మనకి ఈజీగా మనకి 300-400 పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అవ్వడం ఈజీగా జరుగుతుంది. సో ఇవాళ 300 పాయింట్స్ అంటే నథింగ్. ఓకే, అందు గురించే నేను రేంజ్ బౌండ్ అంటున్నాను. రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో జరిగింది. బట్ ఎక్కడ కొలాప్స్ ఎక్కడ జరిగింది, యాక్చువల్గా మ్యాక్సిమం డ్యామేజ్ ఎక్కడ జరిగింది, మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎక్కడ గెయిన్ చేశారు అనేది మనం చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపు నేను మళ్ళీ చెప్తున్నా కదా, బ్యాంక్ నిఫ్టీ రేపటి కోసం మట్టికి ఈ ప్రీవియస్ డే హై కనుక బ్రేక్ చేయకపోతే రేపు కూడా రేంజ్ బౌండ్ ఉండొచ్చు మోస్ట్లీ. లేదు షార్టింగ్ ఆపర్చునిటీ వస్తే డౌన్ సైడ్ 37,500 వరకు మనము, ఇదిగోండి ఈ లెవెల్ వరకు మనము 37,600 ఎగ్జాక్ట్గా అయితే. సో రఫ్లీ 300 పాయింట్స్ డౌన్ సైడ్ మనం టార్గెట్ చేసి షార్ట్ చేసుకోవచ్చు. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే వెయిట్ చేద్దాము, వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుందాం. సో లేదు అంటే మట్టుకి ఇన్ కేస్ ఏదైనా గ్యాప్ అప్ అయ్యి మనకు పైన ఉన్న లెవెల్ ఇది ఉంది కదా 38,000, ఇది ఏదైతే ఉందో ఇది కనుక బ్రేక్ చేస్తే లాంగ్ కాల్ తీసుకోండి ఫ్రెండ్స్. నో డౌట్ మన ఫైనల్ టార్గెట్ 40,000.
ఓకే. సో ఇది బ్యాంక్ నిఫ్టీ మీద నా వ్యూ ఇది. అండ్ మన స్టాక్స్లోకి వెళ్ళిపోతే నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూస్తే ఒకసారి మీరు టాటా మోటార్స్, టైటన్, ఓకే, M&M మహీంద్రా అండ్ మహీంద్రా, ఐఆర్సిటీసీ. అసలు ఐఆర్సిటీసీ ఆ మూమెంట్లు ఏంటి అసలు, అది అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా కరెక్షన్ లేకుండా వెళ్ళిపోతుందో. సో ఐఆర్సిటీసీ అసలు ఇవాళ ఏదైనా కొంచెం వచ్చిందేమో కానీ, బట్ వాట్ ఎవర్, అది కూడా ఎండ్లో. బట్ ఎవ్రీడే మనం కనుక చూస్తే హయ్యర్ హైస్, డౌ థియరీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా. సో హయ్యర్ హైసే, హయ్యర్ లోస్ ఇప్పుడు దాకా ఒక్కడు కూడా బ్రేక్ చేయాలి మీరు చూస్తే. సో ఇదంతా కూడా మనకి రేంజ్లో ట్రేడ్ అయింది. మళ్ళీ ఇవన్నీ కూడా హయ్యర్ హైసే. సో చూస్తున్నారు కదా. సో ఐఆర్సిటీసీ అసలు ఎప్పుడన్నా కూడా మనకు పొరపాటున మనకి ఏదైనా ఒక ఈవెంట్ వచ్చి 1000 పాయింట్ కానీ 1500 పాయింట్స్ కానీ అలాంటి కరెక్షన్ అంత డీప్గా రాదనుకుంటున్నా. బట్ ఇన్ కేస్ వస్తే మట్టికి ఐఆర్సిటీసీ అసలు లాంగ్ టర్మ్కి ది బెస్ట్. సో అది 10,000 వెళ్ళొచ్చు, 15,000 వెళ్ళొచ్చు, 20,000 కూడా వెళ్ళొచ్చు లాంగ్ టర్మ్లో. ఓకే. సో ఇది పోర్ట్ఫోలియోలో డిఫాల్ట్ అనమాట. ఒకప్పుడు మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, ఇప్పుడు రిలయన్స్, అలాగే ఇంకా మనకి ఎనర్జీ స్టాక్స్ ఉన్నాయి కదా. సో బేసిక్గా ఇది కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంటెంటర్ అని చెప్పొచ్చు, లేకపోతే ది బెస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు ఐఆర్సిటీసీని మనం. ఓకే. అండ్ టాటా మోటార్స్ మనకి ఇప్పుడు ఏదైనా మట్టికి కరెక్షన్ వస్తే దీని గురించి నేను రేపు ఎల్లుండిలో ఒక సెపరేట్గా ఒక 5 minute వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో దీని లాంగ్ టర్మ్ వ్యూ వచ్చేసి నాకు 450 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఆల్మోస్ట్ 570 ఉంది. ఓకే. సో టాటా మోటార్స్లో సో అది ఏంటి ఎలాగా అనేది ఒకసారి నేను మీకు సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఇవాళ లోజర్స్ వస్తే మనకి ఫస్ట్ ఓఎన్జీసీలు కరెక్ట్ అవడంలో ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్గా. ఓఎన్జీసీ మనకి ఈ స్టాక్ చూస్తే మంత్లీ చూపిస్తాను నేను. సో ఇదిగోండి మంత్లీలో ఇప్పుడు ఏమైందంటే చాలామందికి తెలియదు, బట్ ఓవరాల్గా చూస్తే ఇదిగోండి ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మనకి ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అంటారు దీన్ని. ఓకే. మల్టీ ఇయర్ అంటే మీరు ఇక్కడ నుంచి చూస్తే 2014లో మనకి హై అనేది ఇక్కడ మనకి ఒక హై వచ్చింది. అదంతా రఫ్లీ మనకి 335 ఈ ఏరియాకు ఉంది కదా. సో 335 అనుకుందాం. సో ఇది ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ లైక్ 6-7 years కదా. సో 7 yearsకి మనకి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అనేది వచ్చింది. అది కూడా క్రూడ్ ఆయిల్ మనకు ఆల్మోస్ట్ లైక్ $75-77 ఉంది ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అండ్ అందుట్లో ఏదన్నా అన్ఈవెన్ ఈవెంట్ ఏదన్నా జరిగి సో ఏమైనా క్రాష్ వస్తే అంటే బిలో $60 పడితే తప్ప నాకు తెలిసినంత వరకు ఓఎన్జీసీ మొమెంటమ్ని రాబోయే సంవత్సరాల్లో అంటే నెక్స్ట్ 2 yearsలో నేను దీన్ని ఈజీగా మళ్ళీ 2 years కూడా పట్టదేమో, మోస్ట్లీ 1 yearలో మనకి డబుల్ అయిపోతుంది ఇక్కడ నుంచి 320కి. ఓకే. బట్ ఓన్లీ దీనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ మనకి బిలో $60 కనుక వచ్చేస్తే మట్టుకి మనకు ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది, అలాగే ఆయిల్ కంపెనీస్ అన్నిటి మీద కూడా పడుతుంది మనకి. ఓకే. బట్ యాజ్ ఆఫ్ టుడే ఈవాల్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి 200-day మూవింగ్ యావరేజ్ని టచ్ చేసే మనకి ప్రైస్ అనేది రీట్రేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో గుర్తుపెట్టుకోండి. సో మంత్లీ టైం ఫ్రేమ్ మీద, ఓకే, ఇక్కడ కనుక చూస్తే మంత్లీ టైం ఫ్రేమ్ మీద మనకి 200-day మూవింగ్ యావరేజ్ టచ్ చేసే మనకి రీట్రేస్ అవుతుంది. బట్ వేర్ యాజ్ వీక్లీలో చూస్తే అది మనకి బ్రేక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చూస్తే మీరు ఏమాత్రం రీట్రేస్ అయ్యి ప్రైస్ ఓకే మళ్ళీ 130-140 లెవెల్స్ కనుక వస్తే ప్రైస్ మనకి అది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అగైన్ ఇంకొక 25%కి మనము ప్రాఫిట్ తీసుకోవాలనుకున్నప్పుడు 140-130కి మనకి బెస్ట్ ఎంట్రీ. స్టాప్ లాస్ ఆబ్వియస్గా మనకి 5 points కింద పెట్టుకోవాలి, ఎందుకంటే ఏమాత్రం కింద ట్రేడ్ అయితే మళ్ళీ మనకి అక్కడ క్రూడ్ ఆయిల్ $60 బిలోకి వచ్చేసినట్లు లెక్క. అదే ఇంపాక్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది ప్రైస్లో. సో ఇది నాది ఓఎన్జీసీ మీద వ్యూ, నేను క్విక్గా చెప్పాలని చెప్పాను. అండ్ మనకి గెయిల్ గ్యాస్ అథారిటీ ఉంది కదా మనకి. సో దీని మీద కూడా మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది యాక్చువల్గా. సో చాలా యాక్చువల్గా ప్రైస్ అనేది మనకి చాలా ట్రావెల్ అయింది కాబట్టి ఒక 2-3 కరెక్షన్స్ వచ్చినా కూడా ఓవరాల్గా గెయిల్ నేను కంప్లీట్గా పాజిటివ్లోనే చూస్తున్నాను. అండ్ ఇది కూడా అంతే లాంగ్ టర్మ్ బెట్ కింద మనకి 250-300కి టార్గెట్ చేసుకోవచ్చు దీన్ని కూడా, గెయిల్ని ఏ డిప్ వచ్చినా సరే. యా ఫ్రెండ్స్. ఓకే. సో
ఇది ఇవాల్టి వ్యూ. ఓకే. సో, అండ్ మనకి లూజర్స్ వచ్చేసేటప్పటికి డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా వీళ్ళందరూ యాక్చువల్‌గా లూజర్స్ అని ఇవాళ ఉంది గానీ, వీళ్ళు లాస్ట్ 1 మంత్ చాలా దారుణంగా పెర్ఫార్మ్ చేశారు వీళ్ళందరూ. కోల్ ఇండియా మనకి 140 లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి ఈ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 50-60 రూపీస్ ఈజీగా. ఓకే. సో ఓవరాల్గా చూస్తే మనకి మార్కెట్ చాలా 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 అవుట్ పెర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇది ఇప్పట్లో ఆగుతుందా అంటే మనకి చిన్న చిన్న కరెక్షన్స్ వస్తే మట్టికి అవి మనం బై చేసుకోవడమే బెటర్. మనకి ఎప్పుడైనా డీప్ కరెక్షన్ రావాలంటే మట్టికి మనం అనుకున్నాం కదా, ఆ 16,500కి ఎప్పుడైతే నిఫ్టీ వచ్చి ఒకసారి టచ్ చేస్తాడో నా దృష్టిలో అదే పెద్ద డీప్ కరెక్షన్. ఓకే. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే 33,000కి రావాలి. సో బట్ ఇప్పట్లో వస్తుందా అంటే మనకి ఈవెంట్ చెప్పి రాదు కాబట్టి మనం ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ అయిపోయి ఉండాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే అసలు ఏమాత్రం కరెక్షన్ వచ్చినా కూడా మీరు యాడ్ చేసుకోవడమే తప్ప, నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ 3-4 ఇయర్స్కి మనకి మార్కెట్లో అంత సివియర్గా మొన్న వచ్చిన కరోనా వైరస్ లాంటి ఈవెంట్స్ ఏమి జరగదు అనుకుంటున్నాను. ఏమన్నా వస్తే కోల్డ్ వార్ రావచ్చు మోస్ట్లీ చైనాకి, యూఎస్కి, లేదా ఈ టాప్ 5 కంపెనీస్ ఉన్నాయి కదా, 5 కంట్రీస్ ఉన్నాయి కదా, G5, G7 కంట్రీస్. సో వీళ్ళలో ఏదన్నా సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ బిల్డ్ చేసి చైనాని రెస్ట్రిక్ట్ చేయడం కోసం చేస్తే, సో దాని ద్వారా చైనా ఏదన్నా కొత్తగా ఏదన్నా క్రియేట్ చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది మనకి క్రూడ్ మీద, మెటల్స్ మీద, గోల్డ్ మీద, అలాగే యుఎస్ డాలర్ మీద కనుక పడితే ఆటోమేటిక్గా మనకు మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి, వాలటాలిటీ పెరుగుతుంది. సో ఫండ్స్ కూడా అటు నుంచి ఇటు మారుతాయి. సో దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా అన్ని కంట్రీస్ మీద పడిపోద్ది. సో అలాంటిది ఏదన్నా వస్తే రావచ్చు తప్ప ప్రస్తుతానికి అయితే మనకి లీమన్ బ్రదర్స్ లాంటి ప్రాబ్లం కానీ, సత్యం ప్రాబ్లం కానీ, లేకపోతే ఐటీ స్కామ్స్ కానీ, వాట్ నాట్ ఇలాంటివేమీ ప్రస్తుతానికి ఏం కనబట్టలేదు కాబట్టి ఓకే. అండ్ ఫ్రైడే రేపొద్దున మనకి ఆర్బీఐ పాలసీ ఒకటి ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ సేమ్ అన్చేంజ్డ్గా ఉంచేస్తారంటున్నారు. సో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ.